ఇక తెలంగాణలో అత్యంత విషాదం మిగిల్చిన పాసమైలారం పేలుడు సంభవించిన సిగాచి కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిపుణులతో కమిటీ వేస్తామని, దర్యాప్తు జరిపి పేలుడుకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో దాదాపుగా 36 మంది మరణించినట్టు చెప్పారు. ఘటన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని తెలిపారు. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందని దీనిపై పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. చనిపోయిన వారికి ₹1 కోటి, తీవ్ర గాయాలైన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, చాలా దారుణం, చాలా విషాదకరం. తెలంగాణ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం అనుకుంటా. అసలు ఏంటి, ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు. అసలు ఎంతమంది కార్మికులు ఆ సమయంలో ఉన్నారు? మరణించిన వారి ఆచూకీకి సంబంధించి ఏమన్నా పూర్తిగా వివరాలు తెలుస్తాయా? పూర్తి క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? కుమార్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక విషాద ఘటననే చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న ఉదయం ఏదైతే పాసమైలారంలోని ఏదైతే ఒక కంపెనీలోని రియాక్టర్ పేలి సుమారు 42 మంది వరకు కూడా ఇప్పుడు మరణించినట్లయితే తాజాగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం ఏదైతే ఈ పరిశ్రమ రియాక్టర్ పేలడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. ఎందుకంటే ఈ రియాక్టర్ పేలిన సమయంలోని అక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అక్కడ ఏదైతే ఈ రియాక్టర్ పేలే సమయంలోని సుమారు 143 మంది కార్మికులు అందుట్లో పనిచేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ఈ రియాక్టర్ పేలిన సమయంలోనే అక్కడ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే ఈ రియాక్టర్ ఆ శిథిరాల కింద చాలామంది పడిపోవడం, అలాగే ఇప్పటి వరకు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టినా సరే సుమారు 42 మంది వరకు కూడా మరణించినట్లయితే అధికారులు అయితే ధృవీకరించారు. అలాగే మరొక 30-35 మంది వరకు కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. నిన్న ఉదయం తెల్లవారుజామున ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడికి డిఆర్ఎఫ్, అలాగే ఎస్డిఆర్ఎఫ్, అలాగే హైడ్రా, అలాగే ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. చేరుకొని వెంటనే అక్కడ ఏదైతే సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా అక్కడే ఉండి ఈ సహాయక చర్యలు అయితే పూర్తిగా పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ చేరుకొని అక్కడ జరుగుతున్న సహాయక చర్యలన్నీ పూర్తిగా పర్యవేక్షించారు. అలాగే అక్కడ అధికారులతో కూడా ఆయన సమీక్షించారు. ముఖ్యంగా ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై పూర్తిగా వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్కడున్న అధికారులు, అలాగే మరొక పక్క అక్కడున్న సిబ్బంది చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే ఈ రియాక్టర్ పేలిందో ఆ సమయంలోని 700 డిగ్రీల టెంపరేచర్తోని ఏదైతే ఈ రియాక్టర్ ఉందంటూ కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంత హై డిగ్రీస్ ఉన్న సమయంలోనే ముఖ్యంగా ప్రికాషన్స్ అయితే కంపెనీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కంపెనీ అంటే సిగాచికి సంబంధించిన కంపెనీ యాజమాన్యం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా దాన్ని ఏదైతే సర్వీసింగ్ చేయకుండా ఈ విధంగా వాడుతున్నట్లయితే అక్కడ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు సిగాచికి సంబంధించిన యాజమాన్యంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 24 గంటలు గడిచినా సరే ఆ యాజమాన్యం ఎవరు కూడా ఈ సంఘటన స్థలానికి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పుడు అంటే ఈరోజు ఏదైతే చనిపోయిన వారికి ₹1,00,000, అలాగే క్షతగాత్రులందరికీ 50,000 చొప్పున తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూలి పనులు అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా అంటే చనిపోయిన వ్యక్తులకి ₹1 కోటి, అలాగే క్షతగాత్రులకు ₹10 లక్షల నష్టపరం అందించే విధంగా అధికారులను అయితే ఆదేశించారు. ముఖ్యంగా సిగాచికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడి వీళ్ళకి ఈ నష్టపరిహారం ఇప్పించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇటు కిషన్ రెడ్డి కూడా ఈ సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఇటు ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇందుట్లో చనిపోయిన వ్యక్తులు అంటే స్పాట్లో ఉన్న వ్యక్తులు పూర్తిగా అక్కడ మంటల దాటికి పూర్తిగా దగ్ధమైపోయారు. అలాగే ఈ రియాక్టర్ పేలిన సమయంకి అక్కడ సుమారు 143 మంది కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాడీలు కూడా పూర్తిగా చల్లా చెదురైపోయిన నేపథ్యంలోని ఈ బాడీలు ఎవరి అనే దానిపై గుర్తించడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోని ఇటు అధికారులు ఇటు పటంచెరులో ఉన్న ధృవ ఆసుపత్రి నుంచి అక్కడ పక్కన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇటు DNA పరీక్షలను నిర్వహించి ఆ డెడ్ బాడీస్ని ఆయా కుటుంబాలకైతే అప్పచెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కూడా 11 డెడ్ బాడీస్ అయితే గుర్తించారు. ఇంకా మిగతా డెడ్ బాడీస్ని కూడా DNA పరీక్ష ద్వారా గుర్తించాల్సి ఉంది. అలాగే మరికొంతమంది ఇంకా గల్లంతైన నేపథ్యంలోని ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా నేలమట్టం అయింది కాబట్టి పూర్తిగా దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాని కింద ఇంకా డెడ్ బాడీస్ ఉండే అవకాశం అవుతుంది.
ఇప్పటివరకు కూడా 43 మంది చనిపోయారు కాబట్టి ఈ సంఖ్య 55కి చేరే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.